అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, విఐ సంబంధించి వినియోగదారులకు అక్టోబర్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్ ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయకుండా వీరిలోకైతే వెళ్ళిపోదామండి. మనం అక్టోబర్ 1 నుంచి ఇండియన్ టెలికాం ఇండస్ట్రీస్ గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక లక్షలాది మంది వినియోగదారులకు అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఉండబోతున్నాయి. మీకు జియో కానీ, ఎయిర్టెల్ కానీ, బిఎస్ఎన్ఎల్, వడాఫోన్ లాంటి ఐడియా సిమ్లు కానీ కార్డు ఉన్నప్పటికీ ఈ నియమాలు మీ అందరికీ కూడా అక్టోబర్ 1 నుంచి 2024 అమల్లోకి వస్తాయని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ తెలిపిందనమాట. ఏ నియమం వర్తిస్తాయనే వివరాలు ఇక్కడ ఉన్నాయండి. దేశ టెలికాం ల్యాండ్ స్కేప్ ఏదైతే పునరుద్ధరించే లక్ష్యంతో ట్రాయ్ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టనుంది. ఈ మార్పుల సేవ నాణ్యత మరియు స్మామ్ ఏదైతే సందేశాలు తగ్గిస్తాయి. కస్టమర్లు తమ నిర్దిష్టమైన ప్రదేశంలో 2G నుంచి 5G వరకు ఏ రకమైన నెట్వర్క్ సేవ అందుబాటులో ఉందో సులభంగా కనుగొనడంలో సహాయపడడానికి చర్యలు అయితే సహాయపడుతుందన్నమాట. ముఖ్యంగా జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, విఐ సిమ్లు అందుబాటులో ఉన్న కొత్త నిబంధన అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుందన్నమాట. ఉదాహరణకు అక్టోబర్ నుండి తమ ప్రాంతంలో 5G సేవల లభ్యత తనిఖీ చేయాలనుకునే జియో వినియోగదారులు జియో వెబ్సైట్ను సందర్శించి వారి స్థానాన్ని నమోదు చేసి అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు. ఈ పారదర్శక వినియోగదారులు వారి టెలికాం కమ్యూనికేషన్స్ సేవల గురించి సమాచారంతో నిర్ణయాలు తీసుకునేలా సాధికారత కల్పించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అన్నమాట. అదేవిధంగా ఈ సేవ అనగా భారతదేశంలో అన్ని ఎయిర్టెల్ కావచ్చు, బిఎస్ఎన్ఎల్, విఐ, వడాఫోన్, ఐడియా ప్లాన్స్ అందుబాటులో ఉంది. నెట్వర్క్ లభ్యత గురించి పారదర్శకంగా మెరుగుపరచడంతో పాటు వైర్లెస్ మరియు వైడ్ కనెక్షన్ ట్రాయ్ సేవ ప్రమాణాలకు మెరుగుపరిచిందనమాట. వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి టెలికాం కంపెనీలు తమకు QoS పనితీరును కులమాన త్రైమాసిక మరియు నెలవారీగా ప్రాతిపదికన ప్రచురించాలని ఆదేశించింది. వీటిలో నెట్వర్క్ లభ్యత, కాల్ డ్రాప్ రేట్లు కావచ్చు మరియు వాయిస్ కాల్ డ్రాప్ రేట్లు ఉన్నాయి. సేవల ప్రాధాన్యత జవాబుదారీ చేయడం మరియు వినియోగదారులకు అధిక నాణ్యత గల సేవలను అందించడం ఈ చొరవ లక్ష్యం. ఖచ్చితంగా మరియు విశ్వసనీయ నిర్ధారించడానికి సెల్ స్థాయి నిర్ధారణ పారామితులు అనగా ఆధారంగా ట్రాయ్ సామర్థ్యాలు అయితే అంచనా వేస్తుందన్నమాట. సో మొత్తానికి SMS కనెక్షన్ సంబంధించిన కఠినమైన నిబంధనలు ప్రవేశపెట్టడంలో మరో ముఖ్యమైన పరిణామం. మోసపూరితమైన సందేశాలు సాధ్యం కానీ ఏదైతే స్పామ్ల నుండి వినియోగదారులను రక్షించడానికి టెలికాం కంపెనీలు ముందుగా ఆమోదించబడిన లేదా వెబ్ లిస్ట్ లింక్ మాత్రమే కలిగిన SMS సందేశాలను పంపాలని ట్రాయ్ అయితే ఆదేశించిందనమాట. సో ఇవన్నీ కూడా మారున్నాయి.